వైసీపీ నేత అంబటికి జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. అంబటికి డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో కూడా తెలియదన్నారు. అక్రమ బియ్యం కోసం అంబటి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని, బియ్యం దొంగలంతా వైసీపీలోనే ఉన్నారని ఆరోపించారు. అక్రమ బియ్యం రవాణాకి మంత్రి నాదెండ్ల మనోహర్ అరికట్టారని గుర్తు చేశారు. తండ్రి పదవి అడ్డం పెట్టుకుని జగన్ ఎంపీ అయ్యాడని, వైసీపీ పాకిస్తాన్ లాంటిది, కూటమి ఇండియా లాంటిదన్నారు. 5 ఏళ్లు ఏపీ చీకటిలో ఉందన్నారు. ఇక కోట్లాది మంది రైతులకు అండగా నిలిచింది పవన్ కళ్యాణ్ అని గుర్తు చేశారు. జగన్ ఋషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టారని ప్రశ్నించారు. సభకు రావాలి, సమస్యలపై మాట్లాడాలన్నారు. వైసీపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా, కనీసం కౌన్సిలర్ కూడా అవలేడని కూడా నేను తెలియజేస్తున్నా. చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా. బియ్యం దొంగలంతా మీ పార్టీలోనే ఉన్నారు. నిన్న అంబటి రాంబాబు ఇన్ఛార్జ్ కూడా కానీ, సత్యనపల్లి ఇన్ఛార్జ్ కూడా కానీ, ఒక మాజీ మంత్రి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం మనం చూసాం. వైసీపీ అనేది ఒక పాకిస్తాన్ టీం లాంటిది, మరి కూటమి ప్రభుత్వం ఇండియా లాంటిది. దుబాయ్ పాకిస్తాన్ టీం కి ఎలాంటి సన్మానం జరిగిందో అసెంబ్లీకి వస్తే వైసీపీ కూడా అలాంటి సినిమా చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. వైసీపీ చేతకాని పరిపాలన వల్ల గత ఆంధ్ర రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చేతగాని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా. నీ అవినీతికి అంత ఉందో? 2004లో నీ ఆస్తిపాస్తులు ఎంత? 2019లో తర్వాత నీ ఆస్తిపాస్తులు ఎంత? నువ్వు ప్రభుత్వంలో దుర్వినియోగం చేసిన డబ్బులు నీ సలహాదారులకు ఇచ్చిన జీతం 680 కోట్లు నిజం కాదా? మరి ఇంకా